హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వీటీ ముచ్చట్లు. ఈరోజు మీ కొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చానండి. అది రాజస్థానీ స్పెషల్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి అండి, 1 కప్పు పెరుగు, తగినంత కారం, పసుపు, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండి, కరివేపాకు కొంచెం. తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ పెరుగు, 2 స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా తిప్పాలండి. తిప్పినాక 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. బాగా తిప్పాలని ఎక్కడ కూడా గడ్డలు అనేది ఉండకూడదు. క్లమ్స్ లేకుండా బాగా తిప్పాలి. తిప్పి దాన్ని సైడ్కి పెట్టుకోవాలండి. తర్వాత మనం పకోడీ తయారు చేసుకుందాం. దానికి శనగపిండి, పసుపు, కారం, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసుకొని మనం పకోడీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి అందులో మనం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాక పకోడీస్ అనేవి వేస్తామండి. అది బ్రౌన్ కలర్లో చాలా చూడండి, అట్లా ఆ కలర్లో వచ్చాక తీసి పక్కకు పెట్టి మనం కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా తిప్పాలండి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు తిప్పాక ఇందాక మనం సైడ్కి పెట్టుకున్నాం కదండి, మజ్జిగలా తయారు చేసుకుని అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes వరకు బాగా తిప్పాలండి. అది ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పాక అందులో మనం పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకొని బాగా తిప్పి పైన కొంచెం తాలింపు లాగా వేసుకొని అందులో వేసుకోవాలండి. తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఆ సర్వింగ్ బౌల్లో వేసుకోవాలండి. ఇదేనండి రాజస్థానీ స్పెషల్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.